ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకందరికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. గత వారం నుంచి ఈ వారం వరకు అనుదినము మనందరినీ కూడా దేవుని రెక్కల చాటున భద్రపరిచి సురక్షితంగా మరొక దినాన్ని మనకిచ్చి దేవుని ప్రార్థించుకుని వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీ అందరి అవసరత కూడా దేవుని పరిశుద్ధ నామంలో తీర్చగల శక్తిమంతుడు సమర్థుడు అని నమ్మి విశ్వాసంతో ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నానయ్యా. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అని అయ్యా పౌలు చెప్పిన విధంగా తండ్రి, మేము బలహీనులమై ఉండగా మీ బలంతో, మీ శక్తితో, మీ ఆత్మతో నైనా మమ్మల్ని బలపరిచి ఆదరించి రక్షించి అయ్యా నీ సజీవ రెక్కల్లో ఉంచిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మాకు ఇచ్చిన ఈ జీవముకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా వరద బాధితుల్ని దర్శించండి ప్రభా. అయ్యా కోల్పోయిన మనుషుల వలన ప్రభా ఎంతో ఆదరణ లేకుండా ఉన్న బిడ్డలకనైనా మీరు ఆదరణ దయచేసే దేవుడు తండ్రి. ఆదరించి బలపరిచి ధైర్యపరిచి రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా చేసుకోండి అయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా గృహాలు పోయిన వారికి నైనా గృహాలు దయచేయండి అయ్యా ప్రభా. కుటుంబీకుల్లో వ్యక్తులు కోల్పోయిన వాళ్ళకి ఆదరణ దయచేయండి అయ్యా. ఏది కోల్పోయి ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ చింతలో ఉన్నారో ప్రభా మీకు సమస్తము తెలుసు తండ్రి. ఎందుకంటే హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు తండ్రి. వాళ్ళ హృదయాల్లో ఉన్న బాధ, వేదన, దుఃఖం తొలగించి సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా చేసుకుని నీ బలమైన ఆత్మతో నింపి భద్రపరచండి అయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా ఈ లోకంలోని ప్రతి మానవుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ చింతలో, ఏ వేదనలో, ఏ దుఃఖంలో, ఏ రోగంలో, ఏ అప్పుల సమస్యలో ఉన్న ప్రభు ప్రతి ఒక్కరిని విడిపించగల శక్తిమంతుడు తండ్రి. అయ్యా స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నావు తండ్రి. అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరును ముట్టి స్వస్థపరిచి అయ్యా నీ సాక్షులుగా నిలవబెట్టుకోండి అయ్యా, నీకు స్తోత్రాలు. నీ బలమైన ఆత్మ అభిషేకం ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరిని దర్శించండి, నింపండి అయ్యా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క ఆరాధన అంతటి నీకు మహిమకరంగా నైనా నీకు మహిమకరంగా జరిగించుకోమని నాలో మీరుండి మాట్లాడి పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచి మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య ధ్యానమును ధ్యానించుకుందాం. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. దైవ చిత్తానుసారమైన మనస్సు అనగా ఏంటనేది ఈ దినం నేర్చుకుందాం. దైవ చిత్తానుసారమైనటువంటి మనస్సు అనగా దేవుని చిత్తానికి లోబడి ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, దేవుని కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉంటారో, దేవుని యందు ఎవరైతే విశ్వాసంతో సంతోషంతో ఉండి జీవిస్తూ ఉంటారో, అలాగే దైవ సేవకులు చెప్పినటువంటి మాటలను వారి హృదయాల్లో భద్రపరుచుకుని దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నటువంటి వారి కొరకు ఈ వచనం. అంటే దేవుని చిత్తానుసారమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి మనసు దుఃఖమును కలుగజేస్తుంది. అనగా దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అనగా దేవుని ఎడల ఎవరైతే తృష్ణ కలిగి ఉంటారో, దేవుని కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉంటారో వాళ్ళని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి నడిపించుకోవడానికి, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని తొలగించడానికి దేవుడు సమర్థుడు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి కల్మషము, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపియే కాబట్టి, పాపి అయిన మానవుని రక్షించడానికి యేసయ్య వచ్చాడు కాబట్టి, యేసయ్యందు విశ్వాసం నుంచి మారుమనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వారసులవుతారు. అలా రక్షింపబడినటువంటి బిడ్డలు ఇంకా ఈ లోక ఆకర్షణతోనూ, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను చూసి వాళ్ళు చింతిస్తూ
ఉన్నటువంటి బిడ్డల్ని బలపరుచుకోవడానికి దేవుడు కొన్ని శోధనలు, సమస్యలు పెడుతూ ఉంటాడు. కాబట్టి ఆ సమస్యలు వాళ్ళకి ఇంకా మారు మనసు కలగజేయడానికే తప్ప వాళ్ళని ఈ నశించిపోయేలా చేసేదానికి కాదు, కృంగిపోయేలా చేసేదానికి కాదు. అంటే ఈ వచనాన్ని మనం పూర్తిగా చదువుదాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన మనసు ఏం చేస్తుందంట? రక్షణార్థమైన మారు మనసు. రక్షణ పొందినటువంటి వారికి మారు మనసును దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరైతే రక్షణ పొందుకుంటారో వెంటనే వాళ్ళకి మారు మనసు అనేది రాదు. ఈ వచనాన్ని బట్టి మనం చూస్తాం. మారు మనసు ఎప్పుడు వస్తుంది? దేవుని మీద మనం ఆనుకొని ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా మనం జీవిస్తున్నప్పుడు మనకి చిన్న సమస్యలు, శోధనలు పెట్టి ఆ శోధనలో మనల్ని నేర్చుకునేలాగా చేస్తూ ఉంటాడు. మనకొక పరీక్షది, మనం బలపడడానికి పరీక్షలు. అంతేకాని దేవుని నమ్ముకున్న తర్వాత నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చాయి అనేసి వెనక్కి తిరిగిపోయి దేవుణ్ణి విసర్జించేవారుగా, విడిచిపెట్టేవారుగా, దూషించేవారుగా ఉండకుండా మనము ప్రభువా ఈ శోధనలో నాకు ఏమి నేర్పిస్తున్నావు అని మనము అడిగి పరిపూర్ణంగా బలపడాలి. మనకి చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనము తెలుసుకోవాలి, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ఈ పరీక్షలో నేను పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలని తెలుసుకోవాలి. అబ్రహాంకి ఏం చేస్తాడు? 100 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు పిల్లల కోసం. 100 సంవత్సరాల వయసులో కుమారుని ఇస్తాడు, ఇస్సాకుని ఇచ్చి మళ్ళీ బలి అడుగుతాడు. దేవుడు దర్శనమిచ్చి నీ కుమారుని నాకు బలిగా అర్పించు అన్నప్పుడు అబ్రహాము మారుమాట చెప్పలేదు. ఎందుకంటే అంత విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అందుకనే నాకు 100 సంవత్సరాల వయసులో కుమారునిచ్చాడు, ఇంతవరకు నాతో నడిపించాడు, నా ప్రజల నుంచి విడిపించి నన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు, నాకు కుమారునిచ్చిన దేవుడు నన్ను ఎందుకు విడిచిపెడతాడు అని విశ్వాసం ఉంచాడు. చిత్తం ప్రభు అన్నాడు తప్ప ఇన్ని 100 సంవత్సరాలకి ఇచ్చిన కుమారుని ఎందుకు ఇమ్మంటున్నావు ప్రభు అని ప్రశ్నించలేదు. ఆ విశ్వాసానికి మెచ్చి తన కుమారుని బలిస్తూ ఉండగా ఆ కత్తి ఆపు అబ్రహామా, నీ కుమారుడికి బదులుగా ఆ యొక్క పొదలలో ఒక గొర్రెపిల్ల ఉంది, దాన్ని నీ కుమారుడికి బదులుగా ఆ గొర్రెను వధించు అని దేవుడిస్తాడు. అంత విశ్వాసం. అలాగే మనకు కూడా దేవుని మీద విశ్వాసం వచ్చినప్పుడు మనం తప్పిపోతాము. మన చిన్న సమస్యలు పెడతాడు. చిన్న సమస్యలు మనం గ్రహించుకోకుండా ఉంటే పెద్ద సమస్యలు పెడతాడు. ఆ సమస్యలు వచ్చేంత వరకు మనము అవిశ్వాసంలో ఉండకూడదు. దేవుని మీద ఆనుకునే జీవితం మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఎప్పుడు దేవుని మీద ఆనుకున్నప్పుడు రక్షింపబడ్డాం కదా అని నిర్లక్ష్యంగా లోక ఆశలపైనే మనం ఉంటే మనము లోకంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డలు లోకంలో కలిసిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎప్పుడైతే రక్షింపబడ్డామో మనము ఆయన పిల్లలం కాబట్టి, ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి, మనం తప్పిపోతుంటే పడిపోతుంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. అందుకని భయముతో భక్తితో మనం దేవుని ఆరాధించాలి. ఇంకా చూద్దాం. ఈ మారు మనసు 10వ వచనం, 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదంట. ఈ మారు మనసు ఏం చేస్తుంది? దుఃఖాన్ని పుట్టించదు. మనకు దుఃఖాన్ని పుట్టించకుండా మారు మనసును కలుగజేస్తుంది. పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనకు అనుగ్రహిస్తుంది. కానీ లోక సంబంధమైనటువంటి దుఃఖం ఎలా ఉంటుందో మనం చూస్తాం. ఇప్పుడు మనకి మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఏ మారు మనసు? దేవుని మీద ఆనుకున్నటువంటి మనసు, దైవ చిత్తానుసారమైనటువంటి మనసు. ఆ దుఃఖం మనకి దుఃఖాన్ని కలిగించదంట. అయితే ఎఫెసీ పత్రిక 4:30 చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:30లో
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకొడి అనగా దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి దేవుని యందు రక్షింపబడి ఉన్నామో అప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుంది. కాబట్టి మనము ఇక మీదట దేవుడి బిడ్డలం కాబట్టి మనం ఎలా ఉండాలి? మనలో ఉన్న పరిశుద్ధాత్మను ఆయాసపరిచేవారిగా, దుఃఖపరిచేవారిగా మనం ఉండకూడదు. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 చూద్దాం. 15 నుంచి చూద్దాం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎప్పుడు చెప్తున్నాడు? యేసయ్య ఈ లోకంలో శిష్యులతో పాటు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన సిలువలో మరణించినప్పుడు, సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన తర్వాత మళ్ళీ మృత్యుంజయుడిగా లేచిన తర్వాత పరలోకానికి ఎక్కిపోతూ ఉన్నప్పుడు శిష్యులు ఆయనతో పాటు ఉన్నప్పుడు శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. ఏమని? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ప్రేమించిన వాళ్ళే దేవుని చిత్తానుసారంగా జీవిస్తారు. దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ వాళ్ళు లోక ఆకర్షణలో ఉండి వాళ్ళు గ్రహించుకోలేని అంధత్వంలో ఉన్నవాళ్ళు దేవుని ఆజ్ఞలకు వాళ్ళు విధేయత చూపించలేరు. అయితే మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును. ఏంటంట? మీరు నా ఆజ్ఞలను నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు గైకొంటారు. అలాగే దేవుణ్ణి వేడుకుంటాను, తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటాను అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తన తండ్రి చిత్తానుసారంగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యెహోవా దేవుని అవతారంలో అవతారమూర్తిగా ఆయన ఏకైక కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తానంటున్నాడు. ఇప్పటి వరకు నేను మీతో ఉన్నాను, తండ్రిని మీ కొరకు వేడుకుంటాను. మీరు అనాథలుగా విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఎంతో బాధ వేదనతో ఉన్నారు. అయ్యో యేసయ్య మాతోనే ఉంటాడు, మేము అతనితోనే జీవిద్దామని ఎంతో ఆశతో ఉన్నటువంటి శిష్యులు బాధపడుతుంటే తను చూస్తూ ఊరుకోకుండా వాళ్ళని బలపరచడానికి చెప్తున్నాడు. బలపరచడమే కాకుండా తండ్రిని నిజంగానే వేడుకున్నాడు. తండ్రి అయినటువంటి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఆ యొక్క ఆదరణకర్త పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మీతో ఉంటాడు, మీరు అనాథలు కాదు అని చెప్తున్నాడు. తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఎల్లప్పుడూ ఉంటాడంట మనతో. ఎప్పుడైతే మనం రక్షింపబడతామో మనతో ఎల్లప్పుడూ మన తుది శ్వాస వరకు మనం పరలోక రాజ్యానికి చేర్చేంత వరకు మనతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలు దేవుని ఆత్మను కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలు ఏది అడిగినా దేవుడు ఇవ్వడానికి సమర్థుడు. కాబట్టి మనం లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నామా, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి కలిగి ఉన్నామా అనేది మనం గ్రహించుకోవాలి. లోక సంబంధమైనటువంటి కోరికలు, ఆశలు ఉంటే అవి దేవుని చిత్తానుసారం కాని అయితే దేవుడు ఇవ్వడం మనకి. దేవుని చిత్తానుసారమైనవి మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఈ లోకంలో మనకి ఏది కావలసినా, మనకి ఏది అవసరమో దేవుడికి సమస్తము తెలుసు. కాబట్టి దేవుడు మనల్ని ఏ విషయంలో కూడా బాధ పెట్టేవారుగా ఉండడు. అయితే వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగా ఆత్మను మీకు అనుగ్రహించుడు. ఇది మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనేటటువంటి నమ్మకం కలగడం కోసం వాక్యాన్ని మనం చూస్తున్నాం. తెలిసిన వారికి అవసరం లేదు, ఇంకా సగం తెలుసుకొని అంధత్వలో దేవుల్లో ఉన్నామనుకుంటూ మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని గ్రహించుకోలేకుండా ఇంకా అంధత్వంలో ఉన్న వారి కొరకు ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం.
వాక్యం తెలిసిన వాళ్ళకి సమస్తము తెలుసు. తెలియకుండా ఇంకా ఎంతోమంది రక్షింపబడి కూడా లోకంలో సగం దేవుళ్ళలో సగం ఉంటూ అంధత్వంలో జీవిస్తున్న వారి కొరకు ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగా ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. ఆదరణకర్త సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించును. ఎవరు? తండ్రి అయిన దేవుడు అనుగ్రహిస్తాడు. మీ కొరకు నేను వేడుకుంటాను అనగా ప్రార్థిస్తాను, అడుగుతాను, మీకు దేవుడు పంపిస్తాడు. నేను వెళితేనే కానీ ఆయన రాడు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి తోడుగా పరిశుద్ధాత్మ దేవుడు తోడున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంపించినప్పుడు యేసయ్య దేవుడికి తోడుగా ఉంటాడు. ఏమంటున్నాడు? ఆయగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. లోకము అనగా రక్షణ లేనటువంటి వారు రక్షణ లేని వారు లోకస్తులు. లోకము ఆయనను చూడలేదంట. అంటే లోకంలో ఉన్న వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడే మనం రక్షింపబడతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి పంపిస్తాడు, మనతో ఉంటాడు. మనం తుది శ్వాస వరకు మనతో ఉంటాడు. అలాగే దేవుని రాకడలో కూడా ఎత్తబడే విధంగా మనలో ఉండి లేపుతాడు. మనల్ని మహిమ శరీరంతో నింపి యేసయ్య వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము లేపబడతాం, పరలోకానికి ఎత్తబడతాం. కాబట్టి మనము ఈ లోక సంబంధం కాదు, పరలోక సంబంధం. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, తలంపులు అన్నిటినీ జయించే సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లేదంటే ఏ ఒక్కరి వల్ల కాదు, లోకంలో ఉన్న వారి వల్ల కాదది. దేవునిలో ఉన్న వారికి మాత్రమే అది సాధ్యపడుతుంది. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును కొంతకాలం. చూసారా, మనల్ని ఏం చేస్తాడంట? ఇంకా పైన చూద్దాం. లోకం ఆయనని చూడదు, 17వ వచనం. ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరరు. ఎరుగరు గనక వాళ్ళు పొందలేరు. ఎరగరని ఎలా పొందగలుగుతారు? లోకం ఆయన చూడలేదు, ఆయన ఎరగలేదు. కాబట్టి పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకోలేరు. ఆయన ఎరిగిన వాళ్ళు, ఆయన చూసిన వాళ్ళు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే ఆయన చూడగలుగుతారు. వాళ్ళలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరరు. పరిశుద్ధాత్మను పొందనేరరు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఎలా అంట? మీరు ఆయనను ఎరుగుదురు అనగా నన్ను ఎరిగిన వాళ్ళు తండ్రిని ఎరుగుదురు, తండ్రిని ఎరిగిన వాళ్ళు పరిశుద్ధాత్మను ఎరుగుదురు. మీరు ఎరుగుదురు కాబట్టి మీ దగ్గరికి వస్తాడు, మీలోకి వస్తాడు. మిమ్మల్ని అనాథలుగా ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఎలా అంట? పరిశుద్ధాత్మదేవుడు మనతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలనుగా విడువడు, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను చూడదు. ఇప్పటి వరకు నేను లోకంలో ఉన్నాను, లోకం ఎన్నడూ కూడా నన్ను ఇక చూడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు కాబట్టి మీరు చూస్తారు అని చెప్తున్నాడు. ఈ వచనం దేని గురించి చూసామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనేటటువంటి మాట నిర్ణయించుకోవడానికి దేవుని మాట మీరు చదివి తెలుసుకోవడం కొరకు మనము యోహాను సువార్త 14వ అధ్యాయం 15, 16, 17 చూసుకున్నాం మనం. అయితే మనము ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకూడదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము అనగా ఈ పాపలోకమైనటువంటి ఈ లోకము నుంచి విడుదల. యేసయ్య రానే ఉన్నాడు. విమోచన అనగా ఈ లోకంలో ఉన్నటువంటి పాపము నుంచి, ఈ లోక జీవితం నుంచి మనం విడుదల పొందుకున్న తర్వాత మనము దేవునితో ఎత్తబడే దినము వరకు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మనము విమోచన అంటే ఈ లోకంలో మనం విడుదల పొందేంత వరకు కూడా మనతో పాటు ఉంటాడు. మనం విమోచన దినము వరకు ఆయన యందు మీరు దేవుని యందు మనం ముద్రింపబడి ఉన్నాము. అంటే చనిపోయిన తర్వాత కూడా మనల్ని విడిచిపెట్టడు. చనిపోయేంత వరకు మనతో ఉంటాడు. చనిపోయిన తర్వాత యేసయ్య రాకడలో కూడా మనల్ని
మహిమ శరీరంతో దేవుని రాజ్యానికి చేరుస్తాడు. యేసయ్య నామములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లేపుతాడు. ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము. చూడండి ఏంటంట, మనము ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనస్సు కలుగచేయను. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించుదని మనం చూసాం. 2 కొరింథీ 7:10. 7:10లో 2వ లైన్ చూద్దాం. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయను. ఏంటంట, లోక సంబంధమైనటువంటి దుఃఖం ఏం చేస్తుందంట, మరణాన్ని కలుగజేస్తుందంట. అనగా మనం చూద్దాం లోక సంబంధమైనటువంటి మనసు అనేది ఇక్కడ మనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైనటువంటి ద్వేషం అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిలో కూడా ద్వేషము, అసూయలు, కక్షలు ఇవన్నీ ఉంటాయి. అనగా పుట్టిన ప్రతి పిల్లలో కూడా అసూయలు, కక్షలు, ద్వేషాలు ఉంటాయి. మా చిన్న కుమార్తె పిల్లలు చూస్తాము. చిన్నపిల్లలే 7 years 4 years. వాళ్ళు ఒకరంటే ఒకరికి పడట్లేదు ఈ వయసులోనే. అది కావాలంటే వీడు వద్దంటాడు, వీడు వద్దంటే అది కాదంటది. కొందరు పిల్లలు ఐక్యతతో ఉంటారు చిన్నప్పటి నుంచి, సరే చిన్నవాడు కదా అని. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే అక్క ఏదన్నా కావాలంటే తమ్ముడు కావాలి, తమ్ముడు ఏదైనా కావాలంటే అక్క కావాలి. వాళ్ళు ప్రతి నిమిషం పోట్లాడుకుంటూనే ఉన్నారు. అంటే చిన్న వయసులోంచే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అపవాది వారిని ఏలతాడు. చిన్న వయసులోంచే చంటి పిల్లల దగ్గర నుంచి కూడా అసూయలు, కక్షలు, ద్వేషాలు అవి ఏమైనా మనం నేర్పిస్తామా? అవి మనం నేర్పించేవి కాదు. లోకంలో పుట్టాం కాబట్టి, పాపంలో ఉన్నాం కాబట్టి, ఈ పాపలోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి, అపవాది పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈ లోకాన్ని. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు పాపి. చంటి పిల్లల పాపులు కాదు అంటారు. అంటే వాళ్ళకి ఏం తెలియదు, కానీ వాళ్ళకి అసూయలు, కక్షలు, ద్వేషాలు, కోపం ఇవన్నీ కూడా వారిలో నింపేస్తాడు అపవాది. చిన్న పిల్లలు వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కలిసి ఉండండి అమ్మా ప్రేమగా అంటే కాసేపు ఉంటారు మళ్ళీ మామూలే, కాసేపు ఉంటారు మళ్ళీ మామూలే. మా పిల్లలనే కాదు, ప్రతి ఒక్కరి పిల్లలు మనం చూస్తాము అలానే ఉంటారు. ఎక్కడో కొందరు ప్రేమగా ఉంటారు తప్ప అందరూ కూడా ఇదే విధంగా పోట్లాడుకుంటూనే ఉంటారు. ఏంటంట 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించాలి. ఇవన్నీ కూడా రక్షింపబడినటువంటి బిడ్డల్లో ఉండకూడదు అంటే వారి వల్ల కాదు. ఎలా సాధ్యపడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు కాబట్టి రక్షింపబడినటువంటి వ్యక్తులకి సాధ్యపడుతుంది. అనగా ఎప్పుడు సాధ్యపడుతుంది? దేవుని మీద ఆనుకున్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అంతేగాని రక్షింపబడ్డాములే చాలు ఇంక మనం దేవుని రాజ్యానికి వారసులం అనుకుని మభ్యపెట్టి అపవాదం ఏం చేస్తుంది? వాళ్ళ మనోనేత్రాలు మూసివేస్తుంది. వాళ్ళు ఎలా ఉంటారు? దేవుని పేరు పెట్టుకుంటారు కానీ వాళ్ళలో అసూయలు, కక్షలు, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి. నాలో కూడా చాలా కాలం ఉన్నాయి. నా మనోనేత్రాలు తెరిపించిన తర్వాత నేను తెలుసుకున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా దేవుడు తొలగించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు? దేవుని మీద ఆనుకున్నప్పుడు మాత్రమే. రక్షింపబడ్డాములే అనుకుని మనము లోకంలో జీవిస్తూ ఉంటే అపవాది మన మనోనేత్రాలను మూసివేస్తుంది. రక్షింపబడిన వారిని సహా కూడా బంధిస్తాడు. కాబట్టి రక్షింపబడ్డాము చాలే, మనం పరలోక రాజ్యానికి వారసులు అనుకునే అంధత్వంలో జీవిస్తే కనుక పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. వారిలో ఉన్నటువంటి మనోనేత్రాలు దేవుడు వెలిగిస్తాడు. అదే చిన్న చిన్న సమస్యలు, శోధనలు పెట్టి. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము అనగా రక్షింపబడిన బిడ్డలు తప్పిపోకుండా నిత్య నరకానికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతాడు. వాళ్ళలో ఉన్న దుష్టత్వాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తాడు. వారికి సమస్యలు, శోధనలు పెట్టైనా వాక్యం వినగా వారిలో మారు మనసు కలుగజేస్తాడు దేవుడు. కాబట్టి లోకస్తులకి అది అసాధ్యం.
ఇక్కడ చూస్తాం మనం 31వ వచనం, సమస్తమైనటువంటి ద్వేషాలని తొలగిస్తానంటున్నాడు, విసర్జించమంటున్నాడు. మనల్ని మనమే విసర్జించుకోవాలి. దేవుడు రక్షింపబడిన వెంటనే మనలోంచి తీసేయడు. మనం దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద మనం దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నప్పుడు మాత్రమే వాటిని తొలగిస్తాడు. అంతేకాని రక్షింపబడి నామకార్థంగా ఉంటే వారిలో ఇంకా కూడా ఇవన్నీ కూడా ఉన్నాయని మనం గ్రహించుకోవాలి. అంటే మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే మనలో మనోనేత్రాలు మూయబడి ఉంటాయి. మనం గ్రహించుకోలేని అంధత్వంలోనే జీవిస్తాం. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. కాబట్టి మనకి శోధనలు, సమస్యలు పెట్టైనా, చిన్న చిన్న దుఃఖాలు పెట్టైనా మనల్ని పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నడిపించుకుంటాడు. అది మనకి దుఃఖం కలుగచేయదు. మనకి మారు మనస్సు, పశ్చాత్తాపం మనకు కలుగుతుంది. అప్పుడు దేవుని మీద ఆనుకుంటాం. మనకు సంతోషము, సమాధానం వస్తుంది. ప్రభువా, నాకు ఈ కష్టంలో నన్ను మార్చుకున్నావా అని మనం సంతోషపడతాం. నేను అలాగే దేవుని మందిరాలు కట్టాలని లోకంలో సగం, దేవుళ్ళలో సగం ఉంటూ ఆ బిజినెస్ రాంగ్ అని గ్రహించుకోలేని స్థితిలో డబ్బు పెట్టినప్పుడు ఆ యొక్క డబ్బంతా కోల్పోయిన తర్వాత ఆ డబ్బు ఎందుకు ప్రభువా, మేము ఇలా తప్పు చేసాము, ఎందుకు ప్రభువా ఇంత నష్టపోయాము అని రాత్రి పగలు దేవుని గోజాడినప్పుడు దేవుడు నాకు పశ్చాత్తాపం, మారు మనసు ఇచ్చాడు. ఆహా, నేను చేసిన తప్పు, దేవుని మీద ఆనుకోకుండా ఈ లోక ధనాపేక్ష అనేటటువంటి ఆశ నాకు కలిగింది, నేను ఇది తప్పు చేశాను అని గ్రహించుకుని నేను సంతోషంగా ఇప్పుడు నేను జీవించగలుగుతున్నాను. దేవుని కొరకే బ్రతకాలని, దేవుని చిత్తానుసారంగా జీవించాలని అనేక మందిని నాలా రక్షింపబడి కూడా లోకంలో జీవిస్తూ లోకానుసారంగా బంధింపబడి, లోకానుసారంగా మనోనేత్రాలు మూయబడి అంధత్వంలో ఉన్న వారిని వెలిగించాలి, దేవుని మాటలు వివరించాలి, దేవుని ప్రేమను ప్రకటించాలి అనేటటువంటి పట్టుదల, తృష్ణ దేవుడు నాలో పెట్టి దేవుని సేవలో నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. అంతేకాని నేను పెద్ద జ్ఞానినని కాదు, నేనేదో సువార్త ప్రకటించి దీనిలో నేనేదో పేరు, ప్రఖ్యాతులు, ధనము సంపాదించాలని ఆశ అస్సలు నాకు లేదు. నేను అనుభవించినటువంటి అనుభవము, దేవుని పరిశుద్ధాత్మ, మనము పరిశుద్ధాత్మను బాధపరిచేవారిగా ఉండకూడదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మనం వెలిగించాలి తప్ప మనం బాధపరిచేవారిగా ఉండకూడదని నేను గ్రహించుకున్నాను. కాబట్టి ఇతరులకు చెప్పాలి అనేటటువంటి దేవుడు ఆశ పెట్టాడు. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అంతేకాని నాలో ఏ మంచి లేదు. కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే ఈ దినం మీ మధ్య నేను నిలుచుని మాట్లాడుతున్నాను. ఏమంటున్నాడంటే, సమస్త కల్మషాన్ని మీరు విడిచిపెట్టండి అంటున్నాడు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండాలంట. కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరిని క్షమించండి. దయ కలిగి కరుణా హృదయులై, ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలంట? దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. దేవుడు మనల్ని క్షమించాడు. మనం పాపంలో, అంధత్వంలో, భ్రష్టత్వంలో నశించిపోయి నిత్య నరకాగ్నిలో ఉండవలసినటువంటి మనల్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి తనకున్న సమస్తాన్ని మన కొరకు అర్పించి, తన రక్తాన్ని, తన శరీరాన్ని, తన ప్రాణాన్ని మన కోసం అర్పించి మనల్ని దేవుని పిల్లలుగా, దేవుని రాజ్యానికి వారసులుగా యేసయ్య తండ్రికి మనకి మధ్య వ్యక్తిగా ఉండి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ఆయన త్యాగాన్ని మనం మర్చిపోతే ఎలాగా? ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో అదే ప్రేమ మనం ఇతరుల ఎడల కలిగి ఉండాలి. అంటే దేవుని ప్రేమను ప్రకటించాలి, దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని ప్రేమను చూపించాలి, అందరి కొరకు ప్రార్థించాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగినటువంటి విజ్ఞాపన ప్రార్థన మనం చేయాలి. అలాగే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి దేవుని ప్రేమను చూపించి, ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుని చిత్తం కాదని, రక్షింపబడి అంధత్వంలో ఉన్న వారిని, అసలు రక్షణ లేకుండా లోకంలో నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించాలి, వారి కొరకు దేవుని ప్రేమను ప్రకటించాలి అని నిర్ణయించుకోవాలి ప్రతి విశ్వాసి కూడా. అప్పుడు దేవుడు తప్పకుండా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనల్ని నింపుతాడు, దేవుని రాజ్యానికి వారసులనుగా చేస్తాడు. మనము దేవుని ప్రేమని కలిగి జీవిస్తాము. మనలో ఉన్న కల్మషాన్ని మొత్తం పరిశుద్ధాత్మ దేవుడు కడిగి వేసి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఒకరి ఎడల మనం ఒకరిని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించాలి.
మనము అసూయలు, కక్షలు, ద్వేషాలు పెంచుకుని ఉంటే మనము దేవుని పిల్లలం కాదు. కాబట్టి ఎప్పుడైతే మనం క్షమిస్తామో దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం క్షమించకుండా మనం ఇంకా లోపల కక్షలు, క్రోధాలు పెట్టుకుని జీవిస్తూ ఉంటే కనుక దేవుని శిక్షకి మనం గురైపోతూ ఉంటాం. మనం ఇతరులకు క్షమించలేకపోతున్నామంటే దేవుడు మనల్ని క్షమించడు. అలాగే ఒక 1000 రూపాయలు, ఒక ఉపమానం చూస్తాం. 1000 రూపాయలు కలిగినటువంటి వ్యక్తి ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతాడు, నా దగ్గర ఏమీ లేదు, నన్ను క్షమించండి, నాకు ఉన్నప్పుడు ఇస్తాను అని అన్నప్పుడు ఆ 1000 రూపాయలు నువ్వు ఇవ్వవసరం లేదులే అని చెప్పి కొట్టివేస్తాడు, క్షమిస్తాడు. క్షమించిన తర్వాత తను బయటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇతను వేరే వ్యక్తికి 100 రూపాయలు ఇస్తాడు. 100 రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఎదురుగా కనపడినప్పుడు, నాకు 100 రూపాయలు ఇవ్వాలి కదా, నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని అన్నప్పుడు, అయ్యో నేను చాలా శ్రమల్లో ఉన్నాను, నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, నేను ఉన్నప్పుడు ఇస్తాను అని అన్నప్పుడు వాడిని కొడతాడు. ఈ 1000 రూపాయలు క్షమింపబడినటువంటి వ్యక్తి 100 రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తిని కొడతాడు. ఆ విషయం ఇతరులు చూసి 1000 రూపాయలు క్షమించినటువంటి యజమానుడు చెప్తారు. చెప్పినప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తాడు, నువ్వు తనకన్నా ఎక్కువ అచ్చి ఉన్నావు కదా, నాకు అప్పు ఉన్నావు కదా, నీ అప్పు నేను క్షమించినప్పుడు అతని అప్పు నువ్వు ఎందుకు క్షమించలేకపోయావు అని చెప్పి అప్పుడు ఏం చేస్తాడు, వెలుపటి చీకటి గదిలో వేయమంటాడు. అదే నిత్య నరకం. ఈ లోకంలో మనకి శిక్ష, పరలోకంలో మనకి శిక్ష అనేది నరకం. కాబట్టి మనల్ని దేవుడు క్షమించాడు కాబట్టి మనం ఇతరులకు క్షమించాలి. మనల్ని ఎలా క్షమించాడు? నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయినటువంటి భ్రష్టత్వంతో జీవిస్తున్న మనల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేశాడు. అలాంటి గొప్ప ప్రేమను మనం గ్రహించుకోకుండా, అంత గొప్ప దేవుడు మనలో ఉన్నాడని మనం గ్రహించుకోకుండా మనం ఇతరులకు క్షమించలేకపోతున్నాము అంటే మనం ఇంకా అంధత్వంలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం అని మనం గ్రహించుకోవాలి. ఇంత ప్రేమించి, ఇంత రక్షించి, నిత్య రాజ్యానికి వారసులుగా దేవుని పిల్లలుగా చేసినటువంటి యేసయ్య ప్రేమను మనం ఇతరులకు చూపించాలి. చూపించకపోతే మనము రక్షింపబడి కూడా నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని ఈ ఉపమానం ద్వారా నేర్చుకుంటాం. 1000 రూపాయలు క్షమించాడు, 100 రూపాయలు ఇతను క్షమించలేకపోయాడు. అంటే ప్రాణం పెట్టిన యేసయ్య, పరలోక రాజ్యానికి చేర్చినటువంటి యేసయ్య ప్రేమను మనం గ్రహించుకోలేకుండా ఇతరులు మనం చిన్న చిన్న తప్పులకి, చిన్న చిన్న తప్పులకి మనం క్షమించలేకుండా ఉన్న ఎడల దేవుని శిక్షకి మనం గురైపోతాం. ఈ లోకంలో శిక్షిస్తాడు, పరలోకంలో కూడా మనము నిత్య నరకానికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క ఉపమానాన్ని బట్టి మనం గ్రహించుకుంటాం. ఇంకా మనం మత్తయి సువార్త 27వ వచనం, మత్తయి సువార్త 27వ వచనం 3-4 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 27 3-4 వచనాలు చూద్దాం. అప్పుడు ఆయన అప్పగింపబడిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఊరి పెట్టుకున్నాడు. ఇది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉంటారు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు యోధ, ఇస్కరియోతు యోధ. తను ఫస్ట్ నుంచి ధనాపేక్ష కలిగి ఉంటాడు. ధనాపేక్షతోనే యేసయ్య దగ్గరికి వస్తాడు. యేసయ్య దగ్గర ఉంటే సమస్తము మనల్ని పోషిస్తాడు. దానికి అందరూ కానుకలు ఇచ్చేటటువంటి డబ్బును కూడా మనం సంపాదించుకోవచ్చు అనుకునే మనసుతోనే యేసయ్య దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు, వచ్చినప్పుడు యేసయ్య యోధా మనసుని ఎరిగి ఆ డబ్బు సంచి యోధాకే అప్పగిస్తాడు. వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే కన్నా తన దగ్గరే పెట్టినప్పుడు తీసుకున్నా సరే, కానీ ఆ డబ్బు ఎంత తీసుకున్నాడో అంతా మళ్ళీ వచ్చేసేదట దేవుని మహిమతో. కాబట్టి ఆ డబ్బు సంచిలో ఉన్నటువంటి డబ్బులు దొంగిలించుకుంటూ ధనాపేక్షతో ఉంటాడు. ఉన్నప్పుడు ఏం చేస్తాడు, యేసు ప్రభువారు
అప్పగింపబడేటటువంటి దినం వచ్చింది. ఆయన అప్పగింపబడడానికి, సిలువలో ప్రాణం పెట్టడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, ఆయన అప్పగింపబడడానికి ఒక వ్యక్తి కావాలి కాబట్టి ఆ ఇస్కరియోతు యోధాని దేవుడు సాతానికి అప్పగించాడు. సాతానికి అప్పగిస్తేనే తప్పులు చేయగలుగుతారు. దేవుని ఆత్మతో ఉన్నవాళ్ళు తప్పులు చేయలేరు. మిగిలిన 11 మంది శిష్యులు యేసయ్య కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇస్కరియోతు యోధా మాత్రం యేసయ్యను అప్పగించడానికి ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆ యేసయ్యను సిలువ వేయడానికి చూస్తున్నటువంటి యూదులకి ఇస్కరియోతు యోధా చేయి కలుపుతాడు. నీకు 30 నాణేలు ఇస్తాం, యేసయ్య ఒంటరిగా ఉన్నప్పుడు మాకు తెలియచెప్పు. యేసుప్రభు వారు ఎప్పుడు కూడా జనాల మధ్యలో ఉండేవాడు. రాత్రులు ప్రార్థన చేసుకోవడానికి గెత్సెమనే తోటకి వెళ్ళేవాడు. అలా వీళ్ళతో మనుషులతోనే ఉంటున్నాడు. ఎప్పుడూ యేసయ్య దొరకట్లేదు, ఒంటరిగా దొరకట్లేదు. వాళ్ళని ఈ యేసయ్యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు యేసయ్యను పట్టుకుంటే వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టి చంపుతారని చెప్పి భయపడి వాళ్ళు చూస్తూనే ఉండేవారు ఎప్పుడు పట్టుకోవాలా అని. వాళ్ళకి పట్టుకోవడానికి అవకాశం లేదు. ఎప్పుడు కూడా ఉండే వాళ్ళకే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఇస్కరియోతు యోధా కూడా ఎప్పుడు ఉంటాడు కాబట్టి యేసయ్య ఎప్పుడు ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏ సమయంలో ఎక్కడుంటాడు అనేది తను కూడా ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి అందులో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధాకి 30 నాణేలు ఇస్తాము, యేసు ప్రభు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటాడో అప్పుడు మాకు తెలియచెప్పు, ఆయన పట్టుకుని సిలువ వేస్తాము అంటారు. అన్నప్పుడు ఇంతగా ప్రేమించినటువంటి ఆ కరుణామయుడైనటువంటి యేసయ్య ప్రేమను ఆయన గ్రహించలేకపోయాడు. ఈ లోక సంబంధమైనటువంటి తలంపులతో ఉన్నాడు. ఈ లోక ధనం అనేటటువంటి ధనాపేక్షతో ఉన్నాడు కాబట్టి నేను అప్పగిస్తాను, నాకు 30 నాణేలు ఇవ్వండి అని వాళ్ళకి చేయి కలుపుతాడు. యేసయ్యని ఒంటరిగా ఉన్నప్పుడు అప్పగించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే యేసయ్య సమయం వచ్చేంత వరకు ఎవరికి కూడా చేతికి చిక్కకుండా దేవుడు కాపాడతాడు. తండ్రి అయిన దేవుడు యేసయ్యను కాపాడతాడు. ఆయన సమయం వచ్చినప్పుడే ఆయన వాళ్ళకి దొరుకుతాడు. ఇస్కరియోతు యోధా ఇంకా ముందుగా కూడా అప్పగించవచ్చు, కానీ ఆయన వచ్చిన పని పూర్తవ్వాలి, ఆయన ప్రకటించవలసినటువంటి సమయం పూర్తి అవ్వాలి. కాబట్టి పూర్తి అయ్యేంత వరకు యేసు ప్రభువాన్ని ఎవరు కూడా పట్టుకోలేకపోయారు. 33.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ యొక్క ఇస్కరియోతు యోధాకి అపవాదికి దేవుడే అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు అంటే దేవుడే అప్పగించాడు కదా, దేవుడే క్షమించవచ్చు కదా అంటాం. కానీ దేవుని చిత్తం, ఆ వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి అపవాదితో బంధింపబడ్డాడు, ధనాపేక్ష అనేటటువంటి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తినే దేవుడు అప్పగించాడు. మన మనస్సును బట్టి దేవుడు మనకున్న మన మనసు ఏ విధంగా ఉందో ఆ మనసును చూసే దేవుడు వాళ్ళకే ఆ పని అప్పగిస్తాడు. ఈ మిగిలినటువంటి 11 మంది ఎలా ఉన్నారు? దేవుని ప్రేమ ప్రకటించడానికి, దేవుని కొరకు, యేసయ్య కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ ఇస్కరియోతు యోధా మాత్రం ఎప్పుడు ధనం సంచి చేత పట్టుకుని ధనం కాజేస్తూ ధనం కొరకే ఆశ పెట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఆ ధనం కోసం యేసు ప్రభువాన్ని అమ్మాలని అనుకుంటాడు. అనుకుని ఆ యొక్క యూదులకి చేయి కలుపుతాడు. ఆ 30 నాణాలకి యేసు ప్రభువాన్ని వాళ్ళకి అప్పగిస్తాడు. అప్పగించినప్పుడు యేసయ్య వాళ్ళకి అప్పగింపబడినప్పుడు ఆయన కొరడాలతో కొట్టి సిలువ వేసి ఆయన సిలువ మోయిస్తూ ఉంటే అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో, ఇంత మంచి వ్యక్తిని నేను అప్పగించానా, ఇలాంటి వ్యక్తికి నేను అన్యాయం చేశాను అని, నాకెందుకు ఈ డబ్బు, నేనేం చేసుకుంటాను అనేటటువంటి విరక్తి వచ్చింది, నిరాశ వచ్చింది. అంతేకాని పశ్చాత్తాపపడి ప్రార్థించలేదు, మారు మనసు పొందుకోలేదు. ఇలాంటి వ్యక్తిని నేను అప్పగించానా అనేటటువంటి బాధ కలిగింది తప్ప పశ్చాత్తాపడినట్టు కానీ ప్రార్థన చేసినట్టు కానీ మనం చూడం. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తాం, ఒక్క అపవాది సంబంధి తప్ప అందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను అంటాడు. ఆ వర్డ్ని మనం 17వ అధ్యాయంలో చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యోహాను సువార్త 17వ అధ్యాయం చూద్దాం రండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏముందంటే,
దుష్టుని నుండి వాని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఎవరి కోసం తీసుకొని? నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు. కానీ ఇక్కడ వచ్చిన మనం 17 వచ్చా నాశన పుత్రుడని చూస్తాం. ఇక్కడ 12వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. నాశన పుత్రుడని పేరు పెట్టాడు. అంటే నాశనము, నిత్య నరకాగ్ని, నాశనం అయిపోయాడు. ధనాపేక్ష అనేటటువంటి ఆశతో దేవుణ్ణే 30 వెండి నాణాలకు అమ్మేసి ఆ శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. నాశన పుత్రుడు తప్ప అందరూ దేవుని రాజ్యంలో ఉన్నారంటాడు. 11 మంది శిష్యుల్ని, ఇంకా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు రక్షింపబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవునికి అప్పగిస్తాడు. 17వ అధ్యాయంలో ప్రార్థిస్తాడు, నేను ఎక్కిపోవలసినటువంటి సమయం వచ్చింది, నేను మరణానికి సిలువకు అప్పగించవలసిన సమయం వస్తుంది, దేవుని దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుంది అని ఈ భూలోకంలో ఉండగానే ఆయన యందు విశ్వాసం ఉంచిన శిష్యులందరి కొరకు కూడా తండ్రిని వేడుకొని ప్రార్థిస్తాడు. నాశన పుత్రుడు తప్ప అందరూ దేవుని రాజ్యంలో ఉన్నారంటాడు. నాశన పుత్రుడు ఎందుకు అయ్యాడు? ఆయన ధనాపేక్ష కలిగి ఉన్నాడు. యేసయ్య దేవుని కుమారుణ్ణి అప్పగిస్తాడు. అప్పగించి పశ్చాత్తాపడి బాధపడతాడు, కానీ క్షమించమని దేవుడిని అడిగినట్టు కానీ ప్రార్థన చేసినట్టు కానీ మనం చూస్తాం. చూడండి, యేసు తనకు సంభవింపబోవు నన్నియు ఎరిగినవాడే వాని యొద్దకు వెళ్ళి మీరెవని చూద్దాం. 7వ అధ్యాయము 7వ అధ్యాయం మనం యోహాను సువార్త 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తున్నాం. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి, అంటే యేసయ్య ఇంత నీతిమంతుడిని, ఇంత దేవుని కుమారుని నేను అప్పగించాను అని పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రార్థించి క్షమించమని యేసయ్యని అడగలేదు. అడుగుంటే దేవుడు క్షమించేవాడు. క్షమించి నన్ను విడిపించి అని దేవుని సువార్త ప్రకటిస్తాను, నేను నీ కొరకు బ్రతుకుతాను అని పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రార్థించలేదు. దేవుడిని అడగక మనం పొందుకోలేకపోతున్నామని చూస్తాం. ఏదైనా మనం పొందుకోలేకపోతున్నామంటే దేవుణ్ణి అడగనందున మనం పొందుకోవట్లేదని మనం చూస్తాం. దేవుని వాక్యం చెప్తుంది. అయితే దేవుణ్ణి అడగలేదు, పశ్చాత్తాపడి ఏం చేశాడంటే ఆ 30 వెండి నాణాలు పట్టుకెళ్ళి నాకొద్దు ఈ డబ్బు, ఆ నీతిమంతుడైనటువంటి యేసయ్యని నేను అప్పగించి ఈ పాపాన్ని నేను మూట కట్టుకున్నాను, ఆయన రక్తము చూద్దాం మనం 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేశానంటున్నాడు. నిరపరాధి అనేటువంటి అంటే పాపము లేని వ్యక్తిని దేవుని కుమారుని నేను అప్పగించి నేను పాపం చేశాను అని చెప్పి మనుషులకి వెళ్ళి చెప్తున్నాడు, కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడలేదు. వాళ్ళలాగా ఉన్నారు, వాళ్ళు అంధత్వంలో మూర్ఖత్వంతో ఉన్నారు. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? అప్పగించావు కదా, ఇంకా అయిపోయింది నీ పని, వెళ్ళు అంటున్నారు. వీళ్ళు చూడండి ఎంత మూర్ఖంగా చెప్తున్నారు. పశ్చాత్తాపడుతుంటే అయ్యో అవునా అని మాత్రం అనట్లేదు. వాళ్ళు నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తే పని వారు దానితో మాకేం పని, నువ్వు అప్పగించావు మేము సిలివేసాం, మాకేం పని అంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళ హృదయాలు కఠినత్వంతోనే ఉన్నాయి. మాకేం పని, నువ్వే చూసుకో, అదేదో నువ్వే చూసుకో అంతే. మన పని అయిపోతే ఎవరైనా సరే అలాగే చేస్తారు. కాబట్టి ఎవరి మాటలో విని మనము తప్పులు పాపాలు చేస్తే దొరికిపోతే కూడా ఒక తాగుబోతున్నాడు అనుకోండి, వేరే వాడు తీసుకెళ్ళి తాగుబోతం చేస్తాడు. వ్యభిచారం ఉన్నాడు అనుకోండి, వాడిని వ్యభిచార పాపలో నడిపిస్తాడు. వాళ్ళకి దొరికిపోయినప్పుడు అయ్యో నీ వల్ల నేను వచ్చాను కదా, నేను ఇలా చిక్కుకున్నాను అన్నప్పుడు అవును నువ్వు చిక్కుకున్నావు, నువ్వు వచ్చావు, నిన్నెవరు రమ్మన్నాడు అని అడుగుతారు. అలాగే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు అప్పగించావు, మేము నీకు డబ్బులు ఇచ్చేస్తాం, అయిపోయింది అంతే, మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతున్నారు వాళ్ళు. మాకేమి, నీవే చూసుకొనుము. అతడు వెండి నాణెములు దేవాలయంలో పారేశాడు. ఎందుకు ఈ డబ్బు నాకు? నిరపరాధి రక్తాన్ని ఏమంటున్నాడు, నిరపరాధ రక్తాన్ని అప్పగించాను నేను.
నిరపరాధి అయినటువంటి యేసయ్య రక్తాన్ని మీకు అప్పగించాను. అంటే ఆయన రక్తం అంతా చిందుతుంటే ఆయన రోడ్డు మీద నడుచుకుని ఈడ్చుకుని వెళ్తూ ఆయన సిలువ వేస్తే ఆయన కరిగిపోయింది ఆయన హృదయం. 30 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు యేసయ్యతో కలిసి తిరిగాడు, కలిసి తిన్నాడు, కలిసి జీవించాడు. అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం వచ్చి వద్దు, నాకు ఈ డబ్బు వద్దు, ఈ లోకం వద్దని ఏం చేశాడు? ఉరి వేసుకున్నాడు. డబ్బులు దేవాలయంలో విసిరేసి ఉరి వేసుకుని చనిపోయాడు. అది ఎందుకు ఆ యొక్క నాశన పుత్రుడు తప్ప అన్నాడు అంటే, ఆ యూదా ఏం చేయాలంటే పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించు అని గుండెలు బాదుకుని, పేతురు ఏం చేస్తాడు? నేను నీతో పాటు వస్తాను అంటాడు. అవునా, నన్ను అప్పగించినప్పుడు వాళ్ళ సిలువకు నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు నువ్వు ముమ్మారు నేను యేసు ప్రభువుకు నేను శిష్యుని కాదు అంటాడు. అంటే అతను కూడా ఎక్కడ సిలువేసేస్తారో అని భయపడిపోయి యేసు ప్రభు వారు అప్పగింపబడినప్పుడు పారిపోతారు అందరు శిష్యులు. పేతురు గారు మాత్రం చూస్తూ ఉంటారు. యోహాను కూడానే ఉంటాడు. చూస్తూ దూరం నుంచి చూస్తూ ఉంటే నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నవాడివే కదా అన్నప్పుడు అతను కూడా ఎక్కడ తీసుకెళ్ళి ఆ సిలువ మోయిస్తారో, ఆయన కూడా ఎక్కడ సిలువేస్తారో అని భయపడిపోయి లేదు నేను అతనితో ఉండలేదు అని చెప్పి అబద్ధం ఆడతాడు. అలా ముందుగానే యేసయ్య చెప్తాడు. ఎందుకంటే దేవుని కుమారుడు, ఇదంతా జరగాలి ఆయనకి ముందే తెలుసు. సర్వలోకము ఎలా భూమి మీదకి రావాలో, ఎలా నశించిపోవాలో, ఎలా రక్షింపబడాలో, ఎవరు రక్షింపబడాలో, ఎవరు దేవుని రాజ్యంలో ఉండాలో, ఎప్పుడు దేవుని రాకడో, ఎప్పుడు మన మరణమో సమస్తము ఎరిగిన దేవుడు. ఆయన అప్పగింపబడక మునిపే పేతురు ఎలా ఉంటాడనేది కూడా యేసయ్య ముందుగానే చెప్తాడు. నేను అప్పగింపబడినప్పుడు నువ్వు నేను నాతో లేను అని చెప్తావు, నువ్వు యేసయ్య శిష్యుని కాదని చెప్తావు, నువ్వు 3 సార్లు చెప్పినప్పుడు కోడికి వస్తుంది అన్నప్పుడు కోడే కూసినప్పుడు ఆ పశ్చాత్తాపంతో గుండెలు బాదుకుని ఏడుస్తాడు. ప్రభువా నన్ను క్షమించాను. గుండెలు బాదుకుని ఏడ్చుకుంటాడు. ఏడ్చుకుని ఏం జరుగుతుందో దేవుడు మళ్ళీ తిరిగి లేస్తాడు కదా అని వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. కానీ నన్ను ఇలా అన్నాడు, నేనెందుకు ఇంకా నేను చనిపోవాలని మాత్రం అనుకోలేదు. నేను దేవునితో ఉన్నాను, నీ కొరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను దేవుడు శిష్యుని కాదన్నాను అని చెప్పేసి చనిపోలేదు. అంటే మన ప్రాణం కూడా తీసుకునే హక్కు ఏ మానవుడికి లేదు. మనకు మనంగా ప్రాణం తీసుకుంటున్నాము అంటే అపవాది వారిలో ఉండి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకునేలా చేస్తుంది. అపవాది వాళ్ళలో ఉండి వాళ్ళని చంపేసినప్పుడు అపవాది తీసుకెళ్తుంది కానీ దేవుడు తీసుకెళ్ళడు వాళ్ళని. అపవాది ఉన్నప్పుడే వాళ్ళుగా చనిపోవాలనుకుంటారు. కాబట్టి అపవాది వారిలో ఉన్నవారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అందుకనే మనకి మనంగా మనం ప్రాణాన్ని తీసుకోకూడదు. తీసుకున్న వాళ్ళు పరలోకం వెళ్ళలేరు. ఈ పేతురు గారు ఏం చేశారు? పశ్చాత్తాపడి కుమిలి ఏడ్చి దేవుని కొరకు కనిపెట్టాడు. దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు తప్ప తనగా ప్రాణం తీసుకోలేదు. పిరికివాడిలాగా అపవాది చేతులకు అప్పగింపబడలేదు. కానీ ఈ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? తనను తాను చంపుకున్నాడు. పశ్చాత్తాపడి ఏడ్చుకుని అయ్యో నాకు ఈ డబ్బు ఎందుకు అని అపవాది చేతికి అప్పగించేశాడు. కాబట్టి వాడిలో అపవాది ఉంది కాబట్టి వాడు తప్పు చేశానని తెలుసుకున్నాడు. కానీ ఆ తప్పును సరిచేసుకుంటాను అని అనుకోలేకపోయాడు. ఎందుకు? అపవాది ఆ యూదాలో ఉన్నాడు, ఇస్కరియోతు యూదాలో ఉన్నాడు. దేవుడే ఇస్కరియోతు యూదాని అపవాదికి అప్పగించేశాడు. ఎందుకు? ధనాపేక్ష కలిగి ఉన్నాడు కాబట్టి. అందుకే మనం ధనాపేక్ష కానీ ఈ లోకంలో ఉన్న కోరికలు ఏమీ కూడా కలిగి ఉండకూడదు. ధనాపేక్ష ఉంది కాబట్టి దేవుడు అపవాదికి అప్పగించాడు. అపవాది వాటిలో ఉంది కాబట్టి తనను తాను చంపుకున్నాడు కాబట్టి పరలోక రాజ్యానికి వారసుడు కాలేకపోయాడు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో కలిసి జీవించి కూడా నిత్య నరకాగ్నికి అపవాది వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు అని మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో ఒక్క నాశన పుత్రుడు తప్ప మిగిలిన వారందరూ కూడా నీ రాజ్యంలో నాతో పాటు ఉంటారు ప్రభువా అని తండ్రికి యేసయ్య ప్రార్థన చేస్తాడు. దానిని బట్టి మనం చూస్తాం. ఒక్క నాశన పుత్రుడు అనగా యోధ. ఆ యోధ
పరలోక రాజ్యానికి వారసుడు కాలేకపోయాడు. ఎందుకు కాలేకపోయాడు? తన ప్రాణాన్ని తను తీసుకున్నాడు. దేవునికి అప్పగించలేదు, దేవుని కొరకు జీవించలేదు, దేవుని యొద్ద పశ్చాత్తాపడలేదు, దేవుణ్ణి అడగలేదు. మనుషులతో చెప్పుకున్నాడు, మనుషులతో చెప్పుకొని తన ప్రాణాన్ని తనమే తీసేసుకున్నాడు. కాబట్టి తెలిసి చేసిన తెలియక చేసిన మనము చేసింది తప్పే. కానీ ఆ యొక్క ఇస్కరియోతు యూదా క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమించేవాడు, పరలోక రాజ్యానికి చేర్చుకునేవాడు. క్షమించమని అడగకపోగా తన ప్రాణం ఏం చేశాడు? తనే తీసేసుకున్నాడు. తను తీసుకోవడం వల్ల పరలోక రాజ్యానికి వారసుడు కాలేకపోయాడు. అందుకని ఏ ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఎంత బాధ ఉన్నా, ఎంత వేదన ఉన్నా మనల్ని దేవుడు పరిపూర్ణులుగానే చేసుకుంటాడు. ఎంత బలహీనత ఉన్నా, ఏ రోగం ఉన్నా దేవుడు స్వస్థపరచుకు యెహోవాను నేనే అంటున్నాడు. రోగమున్నా, అప్పులున్నా, బాధలున్నా, సమస్యలున్నా, శోధనలున్నా, కష్టాలున్నా ఎవరు కూడా ప్రాణాన్ని ఎవరికి వాళ్ళు తీసుకునే హక్కు ఏ మానవుడికి లేదు. వాళ్ళ ప్రాణం తీసుకోవడానికి కూడా వాళ్ళకి హక్కు లేదు, ఇతరుల ప్రాణం తీయడానికి కూడా వాళ్ళకి హక్కు లేదు. అలా వాళ్ళు ప్రాణం తీసుకున్న, ఇతరుల ప్రాణం వాళ్ళు తీసివేసిన, వాళ్ళు రక్షింపబడినా కూడా వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. రక్షింపబడని వారు ఎలాగూ నరకాగ్నికి వెళ్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. రక్షింపబడి కూడా వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకున్న వాళ్ళు, ఇతరుల ప్రాణాలను తీసిన వాళ్ళు, వాళ్ళు పశ్చాత్తాప పడకుండా పాపంలోనే జీవించి పాపంలోనే అంధత్వంలోనే చనిపోతే వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి ఎవరైతే పశ్చాత్తాపడి దేవుని కొరకు జీవిస్తారో, దేవుని వాక్యాన్ని లోబడి జీవిస్తారు, దేవుని వాక్యానికి లోబడి జీవిస్తారు, వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. దైవ చిత్తానుసారమైన మనసు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థకరమైంది. వాళ్ళకి ఎలా అంటే మారు మనసు కలుగజేస్తుంది. ఆ దుఃఖము వారిని దుఃఖ పెట్టకుండా తిరిగి పశ్చాత్తాపం మారు మనసు కలిగజేసి పరలోక రాజ్యానికి చేర్చుకుంటుంది. కాబట్టి మనము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలిగి ఉండాలి తప్ప మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనము బాధ పెట్టేవారిగా లోక సంబంధమైనటువంటి కోరికలు, అసూయలు, కక్షలు, ద్వేషాలు కలిగి మనం ఉండకూడదు. మనకు చూసాం కదా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వము మీరు విసర్జించుకోండి అని ఎవరు చెప్తున్నారు? పౌలు గారు ఆ యొక్క ఎఫెసీలో రాసినటువంటి పత్రిక, ఎఫెసీలకి రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలసి, గలతీ, హెబ్రీ, రోమా ఇవన్నీ కూడా పౌలు గారు రాశారు. పౌలు గారు రాసి చెప్తున్నారు, మీరు వీటన్నిటినీ విసర్జించుడి, సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి దూషణ, సకలమైన దుష్టత్వం అనగా ఇవన్నీ వస్తాయి. దుష్టుని నుంచి వచ్చేవి ఇవన్నీ కూడా. దుష్టత్వం మీరు విసర్జించుడి, ఒకని ఎడల ఒకరు మీరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరి ఎడల ఒకరు క్షమించుకోండి. క్రీస్తు ఎంతగా ప్రేమించాడు, తన ప్రాణాన్ని మన కోసం పెట్టి మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అంతగా ప్రేమించినటువంటి అటువంటి ప్రేమ, కరుణామయుడైనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఇతరుల ఎడల దయ, కరుణ, కృప కలిగి ఉండాలి. ఇతరులను ద్వేషించే వారిలా ఉండకూడదు, ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని సెలవిస్తుంది. అంటే ధనాపేక్ష వలనే ఈ యొక్క ఇస్కరియోతు యూదా నాశన పుత్రుడైపోయాడు. యేసయ్యని దేవుని కుమారుణ్ణి అప్పగించడానికి కూడా వెనుకాడకుండా దేవుణ్ణి యేసయ్యని అప్పగించే విధంగా మారిపోయాడు. ఎందుకు? ధనాపేక్ష సకల కీడులకు కారణం అంట. 1, 2 కాదు. ఈ లోకం అంతా ధనం చుట్టూ తిరుగుతుంది. డబ్బు ఉంటేనే కానీ ఈ లోకంలో మనం జీవించలేము. కానీ డబ్బు కోసం మనం ఏ పని పడితే ఆ పని చేస్తూ ధనాపేక్ష కలిగి ఉంటే కనుక మనము ఈ ఇస్కరియోతు యూదాలాగా నాశన పుత్రులు అయిపోతాము. దేవుని రాజ్యానికి వారసులము కాలేకపోతాము.
సమస్త కీడులకు కూడా కారణము అయిపోతుంది ధనాపేక్ష. ఎవరిలో అయినా ధనాపేక్ష ఉంటే కనుక వాటిని విడిచిపెట్టి కోపము, అసూయలు, కక్షలు, ద్వేషాలన్నిటినీ ఎఫెసీ పత్రిక 4:31 పౌలు గారు చెప్పిన రీతిగా మనం వాటన్నిటి నుంచి విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువ ధ్యానించి దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుని చిత్తానికి లోబడి జీవిస్తూ దైవ చిత్తానుసారమైనటువంటి మనసు దేవుని చిత్తానుసారమైనటువంటి మనసు దుఃఖాన్ని కలుగచేయదు, రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేస్తుంది. కాబట్టి ఈ లోకంలో రక్షింపబడి నువ్వేమైనా శ్రమల్లో శోధనలో ఉంటే నువ్వు దుఃఖాన్ని కలుగచేయకుండా నీకు మారు మనసును కలుగజేస్తుందని, దేవుని రాజ్యానికి వారసురాలను చేయడానికి నీవు విశ్వాసంలో బలపడి నీతోనే అంతరించిపోకుండా ఈ రక్షణ నువ్వు బలపడి నీ పిల్లలను బలపరుచుకొని నీ చుట్టూ ఉన్న వారిని బలపరిచి అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించడానికి దారి తీస్తుందని గ్రహించుకొని దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్యానికి లోబడి జీవించాలని ఈ దినం మనం నేర్చుకుని ఉన్నాం. దేవుని వాక్యానికి లోబడి జీవిస్తే దేవుని కృప ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. మనము సమస్త కీడుల నుంచి విడుదల పొందుకుంటాం. ధనాపేక్ష సమస్త కీడులకు కారణమని మనం తెలుసుకున్నాం. ధనాపేక్ష వల్లే ఈ యొక్క ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉండి రక్షింపబడి కూడా తనకు తాను చంపుకుని నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు, అపవాది చేతులకి అప్పగింపబడ్డాడు. కాబట్టి మనము తప్పులు చేసిన పశ్చాత్తాపపడి ప్రభువా నన్ను క్షమించి నన్ను విడిపించు ప్రభువా, నేను తెలిసి కానీ తెలియక కానీ ఏ తప్పులో ఉన్నా ఏ తప్పులైనా చేసి ఉంటే ఇంకా నేను ఈ లోక ఆకర్షణలో ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి అసూయలు కక్షలు ద్వేషాలు నాలో ఉంటే నాలో నుంచి తొలగించు ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా, నన్ను పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగా చేసి నా జీవితం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా ఉండేలాగున నన్ను దీవించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని మనము ప్రతిదినము కూడా మనలో ఏ లోపం ఉన్నదో అని మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవునికి అప్పగించుకుని దేవునికి చెప్పుకుని మన ప్రతి ఒక్క అవసరత దేవునికి చెప్పుకున్నప్పుడు మనలో ఉన్న ప్రతి దుర్నీతి నుంచి తొలగించి విడిపించి నిత్యరాజ్యానికి వారసులనుగా ప్రతి ఒక్కరిని చేర్చగల శక్తిమంతుడు. రక్షింపబడకపోయినా మనం అందరం కూడా క్షమాపణ అనేది అడగాలి. అడిగినప్పుడు మనం సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి నిత్యరాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. ఈ సమయంలో ఎవరైనా రక్షింపబడి ఇంకా లోక ఆశలతో ఉంటే కనుక ప్రభువా నన్ను క్షమించు, నా మనోనేత్రాలు వెలిగించు ప్రభువా, నేను ఇంకా లోకంలో ఉన్నటువంటి ఈ ధనాపేక్షతో నేను జీవిస్తున్నాను, ఈ యొక్క కోపాన్ని అసూయను కక్షలను ద్వేషాలని నేను విడిచిపెట్టలేని స్థితిలో అంధత్వంలో ఉన్నానయ్యా, నన్ను క్షమించు, ఈ అపవాది బంధకాలన్నిటి నుంచి నన్ను విడిపించు యేసు నామములో అని ఎవరైతే ప్రార్థించుకుంటారో వారిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని అంతటిని తొలగించి యేసయ్య దేవుని రాజ్యానికి వారసులుగా చేర్చుకుంటాడు. పరిపూర్ణమైన విశ్వాసంతో నేను నింపి నీ జీవితం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు మార్చుకుంటాడు. నువ్వే అంధత్వంలో ఉంటే ఇతరులను ఎలా నువ్వు నడిపించగలుగుతావు? గుడ్డివాడికి దారి చూపించలేడు. ఎవరైతే దేవుని వెలుగులోనికి వస్తారో వాళ్ళే ఇతరులను వెలుగులో నడిపిస్తారు. చీకట్లో ఉన్నవారు అంధత్వంలో ఉన్నవారు దేవుని వెలుగుని చూడలేరు. కాబట్టి రక్షింపబడకపోయినా నువ్వు లోక సంబంధమైనటువంటి కోరికలు ధనాపేక్ష కలిగి ఉంటే కనుక దేవుని వెలుగుని నువ్వు చూడలేవు. నువ్వు చూడలేకపోతే ఇతరులకు నువ్వు చూపించలేవు. కాబట్టి నువ్వు అంధత్వంలో ఉన్నావు, నువ్వు చీకటిలో ఉన్నావు అని గ్రహించుకుని దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా నీలో ఉన్న చీకటిని తొలగించి యేసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగుని నీలో నింపి పరిశుద్ధాత్మ దేవుడు నీలో పెట్టి నీలో ప్రజ్వలించేటటువంటి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నిన్ను నింపి బలమైన సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, అయ్యా రక్షింపబడి కూడా అంధత్వంలో ఉన్న వారి ప్రతి ఒక్కరి మన నేత్రాలు యేసుక్రీస్తు నామములో వెలిగింపబడును గాక. రక్షింపబడకుండా చీకట్లో అంధత్వంలో లోకంలో కలిసిపోయి జీవిస్తున్నటువంటి వారి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు యేసయ్యా ప్రభువా, ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నారో వారందరి మనోనేత్రాలు ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వెలిగింపబడును గాక. వారిలో ఉన్నటువంటి చీకటి తొలగిపోవును గాక. నాశన పుత్రుడుగా ప్రభువా తండ్రి అయ్యా
ఎలాగైతే ప్రభు ఇస్కరియోతు యోధ అపవాది చేతులకు అప్పగింపబడ్డాడో, నాశన పుత్రుడుగా ఎలాగైతే విడువబడ్డాడో, అటువంటి స్థితిలో ఎవరు ఉండకుండా ప్రభు అందరూ కూడా తండ్రి నేను ఇచ్చే రాజ్యానికి వారసులు అవుదురుగాక. దాని నాశన అయ్యా ప్రభు తండ్రి, ఈ ధనాపేక్ష సమస్త కీడులకు కూడా తండ్రి కారణమవుతుందని నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా సమస్త కీడులకు మూలమైనటువంటి ధనాపేక్షను, దుష్టత్వాన్ని విడిచిపెట్టి నీ యందు భయము భక్తి కలిగిన వారిగా నీలో ఫలించే ద్రాక్ష తీగల వలె ప్రతి ఒక్కరూ వర్ధిల్లుదురుగాక. రక్షింపబడే అంధత్వంలో ఉన్న వారిని, రక్షణ లేకుండా అంధత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా నీరు మీ లోకానికి యేసయ్యా, వెలుగుగా వచ్చిన యేసయ్యా, ప్రతి ఒక్కరిలోకి నీ వెలుగును ప్రకాశించునుగాక. ప్రజ్వలించే జ్వాలగా పరిశుద్ధాత్మదేవ రక్షింపబడిన ప్రతి ఒక్కరిని వెలిగించి రక్షణ లేని వారిని వెలిగించే వారిగా చేయండి ప్రభా. తండ్రి నీ ఆత్మ సంచారము, నీ అగ్ని అభిషేకముతో ప్రభా మా మధ్య ఉన్నందుకు, మా మీద ఉన్నందుకు ప్రభా నీ ఆత్మ అభిషేకము వారిలోనికి నేను ఇప్పుడే అనుగ్రహింపబడునుగాక. అయ్యా మీరు ఆకర్షించుకుని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చబడుదురుగాక. వారిలో నా అంధత్వము చీకటి తొలగిపోవునుగాక. దుష్ట తలంపులన్నీ లయమైపోవునుగాక. ఆత్మహత్య చేసుకుని ప్రభా నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతున్న అపవాది శక్తులను యేసుక్రీస్తునామములో లయమైపోవునుగాక. నీ ఆత్మతో నింపి ప్రతి ఒక్కరిని నిత్య రాజ్యానికి వారసులు అవుదురుగాక. నీ కరుణ, నీ కృప, నీ దీవెన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపి ప్రభా విన్న వాక్యం నూరంతలుగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేసి నీ సాక్షులుగా, నీ సాధనాలుగా జీవించే కృప, దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దయచేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన విన్నపాలన్నీ నీ పరలోక రాజ్యంలో చేర్చుకుని మాకు ప్రతిఫలం ఇచ్చి ఉన్నారని మేము నమ్మి అయ్యా ప్రార్థిస్తూ ఉండగా మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఈ ప్రార్థన విన్నపాలన్నిటినీ నీ పరలోక రాజ్యంలో చేర్చుకుని మాకు ప్రతిఫలం ఇచ్చి ఉన్నారని నమ్మి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, మహిమ రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనము లయము కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని విని మీరు విశ్వాసంలో బలపడి ఉన్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు బలపడి మీ చుట్టూ ఉన్న వారిని, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని బలపరిచి దేవుని రాజ్యానికి వారసులు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ సువార్త పనిలో మీరు కూడా ఈ వాక్యం ఇతరులకు షేర్ చేసి ఆ రక్షణ లేని వారిని రక్షింపబడి ఇంకా లోకంలో కలిసిపోయి అంధత్వంలో ఉన్న వారిని అందరినీ కూడా ఈ వాక్యం ఎంతగానో వాళ్ళని విడిపిస్తుందని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. షేర్ చేసి వినిపించి అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులు చేయాలని, బడా నమ్మకమైన దాసుకురాలా అనిపించుకునే ధన్యత మీకు నాకు కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో కలిసేంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. తండ్రి అయిన దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులకు, మనకందరికీ, మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన బంధువులకు, సార్వత్రిక ప్రతి సంఘముకు, లోకమంతటికీ తోడైండును గాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.